శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 24, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి నవమి. తెల్లవారుజామున 4:30 వరకు. ఉపరి దశమి. వారం ఆదివారం. నక్షత్రం పుబ్బ. రాత్రి 2:51 వరకు. ఉపరి ఉత్తర ఫల్గుని. యోగం హర్షణ. తెల్లవారుజామున 3:45 వరకు. ఉపరి వజ్ర. కరణం బాలువ. సాయంత్రం 4:23 వరకు. కౌలువ. తెల్లవారుజామున 4:30 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 8:16 నుండి 9:54 వరకు. అభిజిత్ కాలం పగలు 11:38 నుండి 12:30 వరకు. వర్జ్యం ఉదయం 10:23 నుండి 12:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:57 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:42 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:35 నుండి 8:11 వరకు. సంగమకాలం 8:11 నుండి 10:46 వరకు. మధ్యాహ్న కాలం 10:46 నుండి 1:22 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుండి 3:58 వరకు. ఆబ్దికం తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి. సాయంత్రం 3:58 నుండి 6:34 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:34 నుండి 8:46 వరకు. రాత్రికాలం రాత్రి 8:46 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:26 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:35. అస్తమ సమయం సాయంత్రం 6:34. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:42. అస్తమ సమయం సాయంత్రం 6:44. సూర్యరాశి వృషభం. చంద్రరాశి సింహం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృషభ రాశి ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది. మిథున రాశి ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కర్కాటక రాశి గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సహాయం పొందుతారు. స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహరాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. తులారాశి. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కల్పిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి. వృశ్చిక రాశి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధుమిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది. ధనస్సు రాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు విలువ నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. కుంభరాశి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగులు ఊహలు నిజమవుతాయి. ఉద్యోగుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. మీనరాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. అనారోగ్యం విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగముల పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.